హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నంబర్ 87కి స్వాగతం. ఈ రోజు మనము ఉత్తరాఖండ్ లో ఉన్న రిషికేష్ కి పక్కనే 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది సిటీ సెంటర్ నుంచి. అక్కడున్న వీరభద్ర స్వామి ఇక్కడే జన్మించాడనేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆ గుడికి వెళ్ళబోతా ఉన్నాము. ఆ గుడి లోపల వచ్చేసి శివలింగము చెట్టు మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ వివరాలు అసలు తెలుసుకుందాం రండి. ఆంధ్ర తెలంగాణలలో వేప చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, మనకు చాలా చోట్ల కనబస్తూ ఉంటాయి. కానీ నార్త్ లో వేప చెట్లు చూడడం చాలా తక్కువ. కానీ ఈ గుడి చుట్టుపక్కల మాత్రం వేప చెట్లు చాలా ఉన్నాయి. ఏమైందో ఎందుకో తెలియదు కానీ గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు గాలి అయితే విపరీతంగా వచ్చింది. చెట్లన్నీ భయంకరంగా ఊగిపోయినాయి. కరెక్ట్గా 2-3 నిమిషాల తర్వాత గాలి అంతా ఆగిపోయింది. గుడి చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా తయారైంది. ఇక్కడ చూడొచ్చు వీడియోలో. గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. గుడి ఎంట్రన్స్ బయటనే ఒకవేళ మీరు కార్లలో వచ్చినారంటే ఆ కార్లు పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ ఉంటుంది. కొన్ని షాపులు కూడా ఉంటాయి. గుడి లోపలికి వెళ్ళేసి ఆ శివలింగము చెట్టు మధ్యలో ఎలాగ ఆవిర్భవించింది, ఆ తర్వాత గుడి చరిత్ర, వీరభద్ర స్వామి ఇక్కడే పుట్టారనేసి ఇక్కడ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా, దాని గురించి ఆ సంగతులని తెలుసుకుందాం రండి. ఈ గుడికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర ఉంది, చెప్తాను వినండి. శివుని మొదటి భార్య సతీదేవి ఉంది కదా, సతీదేవి వాళ్ళ నాన్న దక్ష ప్రజాపతి. ఆయనకి సతీదేవిని శివునికి ఇవ్వడం ఇష్టం లేదు. అందుకు ఆయనకి కొంచెం కోపం ఉండింది శివుని పైన. సో శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద యజ్ఞాన్ని ఆయన మొదలు పెట్టినాడు. దాన్ని దక్ష యజ్ఞం అంటారు. దక్ష యజ్ఞం గురించి మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆ యజ్ఞాన్ని మొదలు పెట్టి అందరికి చాలా మందికి పిలుపునిచ్చాడు. కానీ శివునికి సతీమాతకి మాత్రం పిలుపునివ్వలేదు. కానీ సతీమాత వచ్చేసి శివుని దగ్గరికి వెళ్ళి నేను మా నాన్నకి చాలా ఇష్టమైన కూతుర్ని, మనకు పిలవాల్సిన అవసరం కూడా లేదు, వెళ్దాం పదా అని చెప్తుంది. దానికి శివుడు వచ్చేసి లేదు, మీ నాన్న మనల్ని పిలవకపోవడానికి కారణమే మనల్ని అవమానించాలనేసి, ఇటువంటిప్పుడు మనం వెళ్ళామంటే బాగోదు, వద్దు అంటాడు. కానీ సతీదేవి చాలా వేడుకుంటది, వెళ్దాం పదండి అనేసి. దానికి శివుడు వచ్చేసి నేను రాను కానీ నువ్వు వెళ్తానంటే నేను ఆపను అనేసి నందిని ఇంకా కొంతమంది సహచరుల్ని వెంట పెట్టేసి సతీమాతని యజ్ఞానికి పంపిస్తాడు. యజ్ఞానికి వెళ్ళిన తర్వాత సతీమాత వాళ్ళ నాన్నని అడగాలనుకుంటది, ఎందుకు నువ్వు మమ్మల్ని పిలవలేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, పిలువు, శివుడు కూడా వస్తాడు, లేదంటే పిలవకపోతే శివుడు రాడు అని చెప్తుంది. దానికి వాళ్ళ ఆయన వచ్చేసి ఇంకా ఆవిడ్ని అవమానించడం మొదలు పెడతాడు. చాలాసేపు సతీమాత అవమానాన్ని తట్టుకొని భరిస్తుంది ఓపిగ్గా. వాళ్ళ నాన్నని వేడుకుంటది శివుని పిలవమనేసి. కానీ ఆయన అవమానించడం ఆపడనమాట, అవమానిస్తూనే ఉంటాడు. ఇంకా ఒకానొక టైంలో అవమానాన్ని తట్టుకోలేక సతీమాత చాలా బాధపడేసి ఆ యజ్ఞంలో దూకేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కాపాడడానికి ట్రై చేస్తారు కానీ టయానికి కాపాడలేకపోతారు. యజ్ఞంలో పడి సగం కాలిన సతీమాత దేహాన్ని వాళ్ళు బయటికి తీసుకొని వస్తారు. ఈ విషయం శివునికి తెలిసి చాలా కోపంతో ఊగిపోతాడు. ఆయనకి జటాజుటాలు ఉంటాయి కదా శివునికి, ఆ జటాజుటాల్లో ఒక జటాజుటాన్ని తీసుకొని నేలకేసి కొడతాడు. కొడితే అక్కడ జటాజుటం 2 ముక్కలుగా విరుగుతుంది. అదే ఈ ప్లేస్ అనేసి. ఆ విరిగిన 2 ముక్కలలో ఒక ముక్క నుంచి భద్రకాళి అమ్మ వస్తుంది, ఇంకొక ముక్క నుంచి వీరభద్ర స్వామి వస్తాడు. అందుకు ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ని కట్టినారు. అదంతా జరిగింది ఇక్కడే అనేసి ఇక్కడ ఉన్న స్థల పురాణం. ఆ వీరభద్ర స్వామిని భద్రకాళిని ఇద్దరిని శివుడు వెళ్ళేసి ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేయండి అని చెప్తాడు. తర్వాత దక్షుణ్ణి కూడా శిక్షించండి అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆర్మీ ఉంటుంది అనమాట వీళ్ళని ఎదుర్కోవడానికి. వీళ్ళ ఆర్మీని అంతా ఓడిచేసి ఇద్దరు, భద్రకాళి ఇంకా వీరభద్రుడు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వీరభద్రుడు అనరు, వీరభద్ర అంటారు. మనం వచ్చేసి వీరభద్ర స్వామి అంటాం కదా. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న సైన్యాన్ని మొత్తం ఓడించేసి దక్ష ప్రజాపతికి పనిష్మెంట్ కూడా ఇస్తారు. సో అది ఈ టెంపుల్ వెనకనున్న హిస్టరీ. సో శివుడు ఆ జటాజుటాన్ని నేలకేసి కొడతాడు కదా, ఆ కొట్టిన చోటనే ఈ టెంపుల్ని కట్టారు.
టెంపుల్ గురించి ఎంతో విన్నారు కదా, టెంపుల్ ఎంతో చూసారు కదా, బాగా నచ్చింది కదా చరిత్ర. మన అఖండ భారత యాత్రని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నాకు. అందుకు వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అక్కడ కనిపిస్తుంది కదా అదే అన్నమాట టెంపుల్. ఈ టెంపుల్ పక్క నుంచి పొలాలలో ఒక దారి ఉంటది, కనిపిస్తా ఉందా? ఇలాగా పొలాలలో నుంచి పక్కనే అన్నమాట ఒక చిన్న దారి ఉంటది, పూల చెట్లు అవి ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడ ఒక రావి చెట్టు కనిపిస్తా ఉంది చూడండి. ఆ రావి చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉంటుంది, ఆ తొర్ర లోపల శివలింగం ఉంది. అక్కడికి వెళ్ళేసి అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ ఉన్న ఈ రావి చెట్టు మధ్యలోనే శివలింగం ఉంటుంది, స్వయంభూ శివలింగం అన్నమాట. ఈ రావి చెట్టు 1300 సంవత్సరాల పురాతనమైన రావి చెట్టు. 1300 సంవత్సరాల కిందట ఈ చెట్టు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ శివలింగం భూమి నుంచి ఆవిర్భవించిందనేసి ఇక్కడ ఉన్న పూజారులను అడిగితే చెప్పినారు. మనకు మర్రి చెట్ల గురించి తెలుసు, రాగి చెట్ల గురించి కూడా తెలుసు కదా. ఇది రాగి చెట్టు అన్నమాట. మర్రి చెట్టు వచ్చేసి దాదాపు 250-300 సంవత్సరాలు బతుకుతుందని అనుకుంటా ఉంటారు, కానీ రావి చెట్టు మాత్రము దాదాపు 3000 సంవత్సరాలు బతుకుతుంది. మామూలుగా అయితే 900 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు బతుకుతుంది అంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో రావి చెట్టు 3000 సంవత్సరాల వరకు కూడా బతుకుతుంది. కనిపించే ఈ రావి చెట్టు 1300 సంవత్సరాల పురాతనమైంది. ఈ రావి చెట్టు మధ్యలో ఉంటుంది శివలింగము, స్వయంభూ శివలింగం. అంటే దీన్ని మనుషులు ఎవరు తయారు చేసి స్థాపించిన శివలింగం కాదు, తనకు తాను భూమిలో నుంచి పుట్టుకొని వచ్చిన శివలింగం. చుట్టూ 4 వైపులా 1, 2, 3, 4 వైపులా చెట్టు ఉంటుంది. చెట్టుకి మధ్యలో వచ్చేసి ఈ శివలింగం ఏర్పడింది. ఈ లోపలికి రావడానికి మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక దారి ఉంటుంది, ఇక్కడ ఒక దారి ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక దారి ఉంది, అక్కడ ఒక దారి, ఇక్కడ ఒక దారి కూడా ఉండింది, కానీ దాన్ని గుడిలా కట్టేశారు. లోపల కూడా మీరు చూడొచ్చు, ఇదంతా మామూలుగా మనోళ్ళు కాంక్రీట్ ఇటుకలతో గుడిలా కట్టేస్తున్నారు. ఇది ఇటుకలు కాంక్రీట్ తో కట్టకపోయినా గానీ ఈ చెట్టే ఒక గుడిలాగా ఏర్పడింది. మధ్యలో చూడొచ్చు మనము తనకు తాను పుట్టుకొని వచ్చిన శివలింగం. ఇక్కడ డైలీ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి, చూడొచ్చు మీరు. ఈ రాగి మీద నుంచి శివునికి నీటి దారతో అభిషేకం జరుగుతూ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తము 3 శివలింగాలు ఉంటాయి. ఒకటి ఇందాక చూపించాను కదా చెట్టు లోపల, అదొక శివలింగము. 2 దాని బయటనే చిన్న శివలింగం ఉంటుంది, పక్కనే ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది. 3వది వచ్చేసి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఈ గుడిలో ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది కూడా స్వయంభూ శివలింగమే, చూస్తున్నారా? ఈ చిన్న గుడిలా కట్టారు. ఈ గుడి లోపల ఇంకొక శివలింగం, మొత్తం 3 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఇది. రిషికేశ్ సిటీ సెంటర్ నుంచి అంత 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రిషికేశ్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దాని పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు రిషికేశ్కి వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒక ప్లేస్. రిషికేశ్ లో మంది ఇదే లాస్ట్ రోజు. ఇక్కడ నుంచి హరిద్వార్ ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటది.
ఈ రోజు మనం హరిద్వార్కి వెళ్ళబోతా ఉన్నాము. నైట్ అక్కడే స్టే అయిపోతున్నాము. అక్కడ నుంచి మనము వీలును బట్టి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వెళ్తాము. అక్కడ వచ్చేసి తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకు అవైలబుల్ లో ఉంటాడా లేదా అనే దాన్ని బట్టి మనం జిమ్ కార్బెట్కి వెళ్తామా, లేదంటే దాన్ని స్కిప్ చేసి మనము నెక్స్ట్ టైం ఇండియా రౌండ్ వేసినప్పుడు దాన్ని కవర్ చేస్తాం అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు సాయంత్రం 4 గంటలు అవుతుంది. హరిద్వార్ లో ఫుడ్ చాలా ఫేమస్. అదే కాకుండా హరిద్వార్ ఇంకా చాలా విషయాలకి చాలా ఫేమస్. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. రిషికేష్ నుంచి హరిద్వార్ కి వెళ్ళే దారి NH34 ముందర కనిపిస్తా ఉంది కదా. ఈ వెళ్ళే దారిలో ఇంకా హరిద్వార్ ఒక 10-12 కిలోమీటర్లు ఉందనంగా టైగర్ రిజర్వ్ వస్తుంది. రాజాజీ టైగర్ రిజర్వ్ అనేసి లోపలికి సఫారీ కూడా తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఆ ప్లేస్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మీరు ఏమన్నా జంగిల్ సఫారీ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళవి జీపులు ఉంటాయి. వాళ్ళతో రేటు మాట్లాడుకునేసి జంగిల్ సఫారీ ఒక 1 అవర్ వరకు చేయిస్తారు. ఇప్పుడే హరిద్వార్ లోకి ఎంటర్ అయ్యాము, అంటే అవుట్స్కట్స్ లో ఉన్నాం అనమాట. నా వెనకాల ఒకసారి చూసారంటే పెద్ద గ్రౌండ్ లాగా ఉంది కదా, మొత్తం అన్ని ట్రాక్టర్లు ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. ఈ ట్రాక్టర్లు చాలా వరకు అయితే యూపీ నుంచి వచ్చాయి. సో ఈ ట్రాక్టర్ల సంగతి ఏంటంటే ఇక్కడ అంటే ఉత్తరాఖండ్లో, యూపీలో, జార్ఖండ్లో, ఈ చుట్టుపక్కల బీహార్ నుంచి కూడా కొందరు వస్తారంట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పల్లెటూర్లు కదా, ఇవన్నీ చాలా పల్లెటూర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క పల్లెటూరు నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు అలాగనమాట. అంటే ఎక్కువ మంది ఉంటే చాలా ట్రాక్టర్లు కూడా వస్తాయి ఒకే ఊరు నుంచి. ఒక్కొక్క ట్రాక్టర్లో 25 నుంచి 40 మంది వస్తారంట. అక్కడి నుంచి వాళ్ళు ఈ ట్రాక్టర్లో ఇక్కడికి వస్తారు హరిద్వార్. ఈ హరిద్వార్లో గ్రౌండ్ చూస్తూ ఉన్నారు కదా, చెట్లంతా మామూలుగా చలికాలంలో అన్ని ఎండిపోయిన చెట్లు ఇప్పుడు మళ్ళీ చిగురుస్తూ ఉన్నాయి. ఇటువంటి గ్రౌండ్లు ఉంటాయి. ఈ గ్రౌండ్ల దగ్గర ఆపుకునేసి ఇక్కడే వండుకునేసి మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ కావడి తెలుసు కదా మన కావడి, అలాగా చిన్న చిన్న కావడ్లు వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, చూడొచ్చు. సో ఈ కావడి ఇక్కడ తయారు చేసుకునేసి ఇక్కడ గంగాజలం ఉంటుంది కదా, ఆ పవిత్ర గంగాజలాన్ని ఆ బుట్టలో 2 బుట్టలలో ఆ నీళ్ళని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు వీళ్ళు ట్రాక్టర్లో వస్తారు, చూసారా ఎంతమంది ఉన్నారు. కానీ ఆ గంగాజలంని ఈ కావడిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఊరి వరకు నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ కావడిని కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. మీరు నా వెనకాల చూడొచ్చు, వాళ్ళే కావడి తయారు చేసుకొని గంగాజలం ఒకసారి పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళే మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 2-3 కలిసి ఒకనే కొద్దిసేపు మోస్తాను, నువ్వు కొద్దిసేపు మోయి అంటే కుదరదు. ఇక్కడ నుంచి నడకయాత్ర స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఊరు ఎంత దూరం ఉంటే అన్ని కిలోమీటర్లు. కొన్ని అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళని, వాళ్ళే చెప్పారు ఈ స్టోరీ అంతా. దీన్ని బోల్బమ్ యాత్ర అంటారు, కావడి యాత్ర అంటారు. కొన్ని ఊర్లు అయితే ఒక 200 కిలోమీటర్లు ఉండొచ్చు, కొన్ని ఊర్లు 250 కిలోమీటర్లు ఉండొచ్చు, కొన్ని ఊర్లు అయితే 400 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎంత దూరం ఉంటే అంత దూరము ఈ పవిత్ర గంగాజలాన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. ఊరికి తీసుకెళ్ళి ఏం చేస్తారని డౌట్ రావచ్చు. వాళ్ళ ఊర్లో శివాలయం ఉంటుంది కదా, వాళ్ళ శివాలయంలో అభిషేకం చేస్తారు ఈ వాటర్తో. సో అందుకు ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఈ చివరి నుంచి చూసుకున్నామంటే ఆ చివరి వరకు ఇక్కడే ఒక 50 నుంచి 100 ట్రాక్టర్లు అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది హైవే. ఈ హైవేకి అటువైపు ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. కెమెరా బార్డర్ దగ్గరకు వచ్చాము. రాకముందే రాహుల్ నాతో ఒక మాట అన్నాడు, మనం యూపీ దగ్గరికి వచ్చిన తర్వాత, యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఇలా కెమెరా పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేస్తా ఉంటే చాలా మంది క్యూరియాసిటీతో నీ దగ్గరికి వచ్చి అడుగుతారని చెప్పాడు. ఇంకా మనం యూపీలోకి ఎంటర్ అవ్వలేదు. ఇలా చూస్తున్నారా, చాలా మంది వచ్చి ఏం చేస్తున్నావు, ఈ కెమెరానా, ఇది ఎలా పనిచేస్తుంది అనేసి చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. చాలా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకంతా వివరించి ఎక్స్ప్లెయిన్ చేశా, చాలా బాగా అనిపించింది. ఈ పైన కనిపిస్తా ఉంది కదా, ఇది వచ్చేసి NH34 బ్రిడ్జెస్ అనమాట. వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి. దానిలో కింద ఉన్నాం మనం ఇప్పుడు. కింద వచ్చేసి గంగా నది బారుతా ఉంది. ఇక్కడ ఒక ఘాట్ లాగా కూడా ఉంది, చూస్తున్నారు అక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, అదొక ఘాటు. కిందికి దిగడానికి చిన్న దారి ఉంటే కిందికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇందాక జనాలను చూపించాను కదా, యాత్రా జనాలు, కావడి యాత్ర చేసే జనాలను చూపించాను కదా,
వాళ్ళు వచ్చేసి వాటర్ పట్టుకోవడానికి ఒకటి నాలా అంటారు అనమాట. నల్ అంటారు, నాలా అంటారు. అంటే మన బోరింగ్లు ఉంటాయి కదా, పాతకాలం బోరింగ్లు. ఉత్తరాఖండ్ లో ఇటువంటి బోరింగ్లు చాలా తక్కువ ఉంటాయి. ఇందాక ఒక ఆయన వచ్చేసి ఆ బోరింగ్ ఎక్కడ ఉంది అని అడిగితే నేను ఇలా డౌన్ ఉంది, డౌన్ దిగు కనిపిస్తుంది అని చెప్పాను. ఆయనతో పాటు నేను కూడా కిందికి వచ్చాను. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము ఉత్తరప్రదేశ్కి వెళ్ళబోతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి చేతి పంపు బోరంగిలు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మన ఇండియాలోనే చాలా ఫ్లాట్ ప్లేస్ అనమాట. అంటే చాలా చదునుగా ఉంటుంది, కొండలు ఉండవు. సో వాళ్ళకి కొండలలో నుంచి వచ్చే వాటర్ వాళ్ళకి అవైలబుల్ ఉండదు. సో అందుకు ఎక్కడ పడితే అక్కడ బోరంగిలు ఎక్కువ ఉంటాయి. ఆ నీళ్ళే వాళ్ళు తాగుతారు. హరిద్వార్ ఫుడ్ కూడా చాలా ఫేమస్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ కి. అటువంటి స్ట్రీట్ ఫుడ్ దొరికే ఒక ఏరియాకి వచ్చాము. ఈ ఏరియా పేరు వచ్చేసి చౌక్ బజారు, కన్కాల్ అనే ఏరియాలో. ఇది ఒక చిన్న ఏరియా. ఇక్కడ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క సమోసా 10 రూపాయలు. ఒక ప్లేట్లో 2 సమోసా ఇస్తారు. రౌండ్ 2లో మోమోస్ తింటా ఉన్నాము. ఈ మోమోస్ షాప్ లో 5 మోమోస్ 30 రూపాయలు. వెజిటేరియన్ అనమాట. ఇంకొకటి ఉంది పనీర్తో. ఇది వచ్చేసి లోపల వెజిటబుల్స్ మాత్రం ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బొరుగుల మసాలా. ఇక్కడ బేల్ అంటారు. పైన మిక్చర్, ఆనియన్స్, తర్వాత శనక్కాయ విత్తనాలు, మసాలా గిసాలా అన్నీ వేసి ఇచ్చినాడు. ఇది వచ్చేసి 40 రూపాయలు. ఇదే కాకుండా ఇంకో చిన్నది కూడా తీసుకోవచ్చు. చిన్న ప్యాకెట్ అడిగినామంటే అది వచ్చేసి 20 రూపాయలు. రకరకాల ప్లేసులను చూస్తూ రకరకాల తిండి పదార్థాలు తింటూ హరిద్వార్ చేరుకునేసరికి రాత్రి 7 గంటలైంది. ఒక యావరేజ్ హోటల్ తీసుకున్నాము. హోటల్ మహా అంత బాగోదు కాబట్టి నేను ఈ వీడియోలో చూపించట్లేదు. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తా ఉన్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. నేను మీ జగదీష్.